అరుణాచలం వచ్చాం. అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేస్తున్నాం. గిరి ప్రదక్షిణ అనేది 14 కిలోమీటర్లు కలిగి ఉంటుంది. మొట్టమొదటిగా టెంపుల్ ముందు మనం ఒక కొబ్బరికాయ కొట్టి గిరి ప్రదక్షిణ అనేది ప్రారంభించడం జరుగుతుంది. సో అక్కడి నుంచి గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మనకి అష్టలింగాలు అనేవి కనిపించడం జరుగుతుంది. అష్టలింగాల దగ్గరికి వెళ్ళి ఒక్కొక్క లింగం దగ్గరికి వెళ్ళి మనం దర్శించుకోవడం కూడా జరుగుతుంది. గిరివలంపై ఉన్న మొట్టమొదటి లింగం ఇంద్రలింగం. ఇంద్రలింగం ప్రధానంగా తూర్పు దిశన ఉంటుంది. ఇది ఇంద్రుని చేత స్థాపించబడింది కాబట్టి దీన్ని ఇంద్రలింగం అంటారు. అయితే అత్యధికంగా ఇంద్రలింగాన్ని పూజించడం వల్ల భక్తులకు దీర్ఘాయుసు మరియు శ్రేయస్సును కలుగు చేస్తుంది. సో ఇన్సైడ్ కెమెరాస్ నాట్ అలో. ప్రతి 1.5 కిలోమీటర్కి ఒక లింగం కనిపిస్తూ ఉంటుంది. అలాగే అరుణాచలం అనేది తమిళనాడులో ఉంటుంది. అరుణాచలం పంచభూత లింగ క్షేత్రంలో ఒకటి. దక్షిణ భారతదేశంలో వెలిసిన పంచలింగ క్షేత్రంలో అగ్నిభూతమైనది ప్రతీతమైనది. అట్లనే అరుణాచలంకి అరుణ అంటే ఎర్రనని, ఆ చలం అంటే కొండని, ఎర్రని కొండ అని దీని యొక్క ప్రతీతి. మనం ఇలా గిరివలంపై నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు లెఫ్ట్ అండ్ రైట్ టెంపుల్స్ అనేవి కనిపిస్తుంటాయి. దర్శించుకొని నిదానంగా వెళ్ళొచ్చు. సలహా ప్రకారంగా ఒక బాటిల్ తీసుకుంటే మంచిది అనిపిస్తుంది. లేదంటే పక్కనే చాలా షాపులు ఉన్నాయి, మనం ఎక్కడైనా విశ్రాంతి తీసుకోవచ్చు. ఇలా బోర్డులు కనిపించినప్పుడు ఏంటంటే నెక్స్ట్ ఏ లింగం కనిపిస్తుంది, నెక్స్ట్ ఏ టెంపుల్ వస్తుంది అనేది దానికి అర్థం. సో దాన్ని ఎక్కడికక్కడ మనం ఎదురుగానే కనిపిస్తుంటే చూసుకుంటూ వెళ్ళాలి. నెక్స్ట్ మాది సెకండ్ వన్ ఏంటంటే అగ్నిలింగం. అగ్నిలింగం ఏంటంటే గిరివలంపై ఉన్న రెండవది అగ్నిలింగం. అష్టలింగాలపై పూజించే రెండవ లింగం అగ్నిలింగం. ఆగ్నేయ దిశలో ఉంటుంది. మార్గానికి కుడివైపున కనిపించే లింగం అదే మిగిలిన అన్ని లింగాలు ఎడమవైపు ఉన్నాయి. ఈ లింగం మాత్రం కుడివైపు కనిపిస్తుంది. ఈ లింగాన్ని పూజించడం వల్ల భక్తులకు రోగాల నుంచి విముక్తి కలుగుతుంది. ప్రదక్షిణ అనేది మేము ఏంటంటే చాలా లేట్గా బయలుదేరాము. 8:10 అయిపోయింది మేము స్టార్ట్ అయినప్పటికీ. సో ఎండ తీవ్రత అనేది చాలా ఎక్కువగా ఉంది. అయినప్పటికీ ఇక్కడేమో బస్ స్టాండ్ ఉంది, చాలా బాగుంది. శివుడి స్టాట్యూ. మా వాళ్ళు చూడండి చాలా ఒకసారిగా నడిచేస్తున్నారు. ఎండలో అయినప్పటికీ ప్రదక్షిణ చేస్తున్నారు బాగానే. నెక్స్ట్ థర్డ్ లింగం వచ్చి యమలింగం. యమలింగం ఏంటంటే దక్షిణ దిశగానే ఆగ్రహించి ఉంటుంది. గిరివలంపై 3వ లింగం ఇదండి. మృత్యుదేవుడైనటువంటి యమ భగవానుడు చేత ప్రతిష్ఠించబడింది కాబట్టి దీన్ని యమలింగం అంటారు. యమలింగాన్ని పూజించడం వల్ల భక్తులకు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని దీని యొక్క అర్థం. ఇప్పటికి మేము వచ్చి 3 లింగాలు దర్శించుకున్నాము మనం. నెక్స్ట్ స్టాట్యూ. అలా మేము వెళ్ళే దారిలో కూడా చాలా జింకలు కూడా కనిపించాయండి. బట్ కెమెరాకి షూట్కి ఒకటే కనిపించింది అది. వెళ్ళే దారిలో చాలామంది సన్యాసులు ఉంటారండి. సో మీరు ఏమైనా ఇవ్వాలనుకుంటే ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్ ఫోర్త్ లింగం వచ్చి 4వ లింగం నైరుతి లింగం. ఈ నైరుతి లింగానికి ఏంటంటే గిరివలంపై 4వ లింగం అయినటువంటిది లింగం నైరుతి లింగం. అది ఆగ్నేయ సైడ్ ఉంటుంది. ఈ లింగం రాక్షసుల రాజు నైరుతి అనే అతను ప్రతిష్ఠించడం జరిగింది కాబట్టి దీన్ని శని తీర్థం అని కూడా పిలువబడుతూ ఉంటారు. ఈ లింగాన్ని పూజించడం వల్ల ఆరోగ్యం, సంపద మరియు కీర్తి కలుగుతుంది. వెళ్ళే దారిలో చాలా కోతులు ఉన్నాయి భలే. అలాగే నెమళ్ళు కూడా కనిపించాయి. ప్లేస్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. 100 అశ్వమేధయాగముల యొక్క ఫలితాన్ని గిరి ప్రదక్షిణం చేసిన వాళ్ళకి వేస్తానన్నాడు. 100 వాజపేయములు చేసినటువంటి ఫలితాన్ని గిరి ప్రదక్షిణం చేసిన వాళ్ళకి వేస్తానన్నాడు. అరుణాచలమునందు ప్రదక్షిణము గొప్పది. క్రౌడ్ అయితే ఏం లేదు. మేము ఈ మధ్యన అదే పౌర్ణమికి అయితే క్రౌడ్గా ఉంటాయి బాగా. వెంకటేశ్వర స్వామి టెంపుల్స్. నాగలోకం అని అక్కడ ఒకటి ఉందండి.
అదే ఉత్సవాలు జరుగుతున్నాయంట మేము వెళ్ళే సమయంలోనే. అదే ఆ 2 రోజుల్లో జరుగుతూ ఉంటాయి. దగ్గరికి అయితే వెళ్ళలేదు, దూరం నుంచి కొంచెం వీడియో తీశాను. చాలా అంటే చాలా బాగున్నాయి. నెక్స్ట్ మనకి ఏం తగ్గుతుందంటే, ఇది కౌంట్లో లేదు కానీ సూర్యలింగం ఒకటి కనిపిస్తుంది. సూర్యలింగం అండి. మధ్యలో పుష్పాలు కూడా చాలా కనిపిస్తుంటాయండి. నెక్స్ట్ నుంచి సూర్యలింగం కనిపిస్తుంది. సూర్యలింగాన్ని దర్శించడం వల్ల ఆరోగ్యం లభిస్తుంది. సో ఇవి శ్రీకృష్ణుడి యొక్క పాదాలండి. నేను శ్రీకృష్ణుడి పాదాలు అనుకుంటున్నాను, ఎందుకంటే లోన్ అనేది శ్రీకృష్ణుడండి. నెక్స్ట్ ఫిఫ్త్ లింగం వచ్చి వరుణలింగం అండి. నెక్స్ట్ వచ్చేది వరుణలింగం. ఇది వర్షదేవుడు వరుణదేవుడు ప్రతిష్ఠించిన వరుణలింగం ఇదండి. ఇదేమో పశ్చిమ దిశగా ఉంటుంది. ఈ లింగాన్ని దర్శించుకోవడం వల్ల ఏం కలుగుతుందంటే, నీటి వల్ల సంబంధించిన వ్యాధులు ఏవైతే ఉంటాయో అవన్నీ ఆ వ్యాధుల నుంచి సంరక్షిస్తుంది. ఎండ మాత్రం చాలా తీవ్రత ఎక్కువైపోయింది. సో మీరు బయలుదేరినప్పుడు మాత్రం కొంచెం ఎర్లీగానే బయలుదేరితే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే. ఇక్కడ నుంచి కొండ చూస్తే చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది. అలాగే మధ్య మధ్యలో టెంపుల్స్. ఇదేమో చాలా పెద్ద శివుడు. అరుణాచలం వెళ్ళి అడగని వాడిది పాపం తప్ప, అరుణాచలం వెళ్ళినటువంటి వాడికి, అరుణాచలం వెళ్ళి ప్రార్థించిన వాడికి సాధారణంగా కోరిక తీరకపోవడం అన్నది ఉండదు. అంత పరమపావనమైనటువంటి క్షేత్రము ఆ అరుణాచల క్షేత్రము. ఇక్కడే కార్తీక పూర్ణమి నాడు, మహాశివరాత్రి నాడు శివలింగము వెలిసిన ప్రాంతం అదే. ప్రతిష్ఠించబడింది కాబట్టి దీన్ని వాయులింగం అంటాము. వాయులింగాన్ని పూజించడం వల్ల గుండె జబ్బులు, కడుపు నొప్పి, ఊపిరితిత్తు సమస్యలు ఇవన్నీ దూరం అవుతాయి. నెక్స్ట్ వచ్చేమో చంద్రలింగం అండి. నెక్స్ట్ వచ్చే లింగం చంద్రలింగం. చంద్రుని చేత ప్రతిష్ఠించబడింది కాబట్టి చంద్రలింగం అంటారు. సో ఇది మాత్రం కౌంట్లో అయితే లేదు. ఉత్తరం వైపు ఉంది. ఈ సంపదకు దేవుడైనటువంటి కుబేరుని చేత స్థాపించబడింది కాబట్టి దీన్ని కుబేర లింగం అని అంటారు. కుబేర లింగాన్ని పూజించడం వల్ల సంపద మరియు జీవిత స్థితి మెరుగుపడుతుంది. వీటి యొక్క ప్రయోజనం
నెక్స్ట్ కుబేరలింగం దర్శించుకున్న తర్వాత కొంచెం రైట్ సైడ్కి మోక్ష మార్గం అని ఒకటి ఉంటుంది. అందులో నుంచి ఏంటంటే ఇలా దూరుతూ వస్తూ ఉంటారు. బట్ ఎంత లావుట్ వాళ్ళైనా అందులో నుంచి వచ్చి అంటారు. కొంతమంది భయపడుతూ ఉంటారు కూడాను. సో భయపడితే వెళ్ళొద్దు, కొంచెం ఊపిరి బిగబెట్టుకుంటూ వచ్చేస్తుంటే అదే వచ్చేవచ్చు. సో బ్యాగులు కానీ పర్సులు కానీ ఏమైనా ఉంటే పక్కకి తీసి అందులో నుంచి రావడానికి ట్రై చేస్తే బాగుంటుంది. ఇంకోటి కూడా ఏంటంటే అందులో నుంచి వచ్చిన తర్వాత కూడా భక్తులు ఏమనుకుంటారంటే కాళ్ళ నొప్పులు కానీ ఏమన్నా ఇప్పటివరకు నడిచిన బాధ కూడా అంతా తగ్గిపోతుంది అని భక్తుల యొక్క నమ్మకం. సో మా వాళ్ళది కూడా ఒక నమ్మకమే. సో చాలా ఒకసారిగా నడిచేస్తున్నారు కూడాను. నెక్స్ట్ చిన్న సలహా ఏంటంటే అష్టలింగాలని జస్ట్ 7 లింగాలు దర్శించుకున్నాను. 7 లింగాలు దర్శించుకున్న తర్వాత నాకేం అర్థమైందంటే ఎక్కడైతే లింగాలు దర్శించుకోవడానికి వెళ్తామో అక్కడ మనకి ప్రతి చోట ఏం చేస్తారంటే దర్శించుకున్నప్పుడు విభూది ఇస్తున్నారు, చేతిలో పెడుతున్నారు. సో ఆ చేతిలో పెట్టిన తర్వాత ఏంటంటే మనం బొట్టు పెట్టుకుంటే మిగతాది ఏం చేస్తున్నాం పక్కన పడేస్తున్నాం. సో అది పడేయకన్నా నేనైతే అట్లనే కొంచెం చెట్ల మీద దీని మీద వేసేసేదాన్ని. ఎందుకంటే నేనైతే ఏం తీసుకెళ్ళలేదు. చిన్న సలహా ఏంటంటే ఏదైనా చిన్న బాక్స్ లాంటివి తీసుకెళ్తే చిన్నగా బ్యాగ్లో పెట్టుకుని అంత ఇదిగా తీసుకెళ్తే సో ఆ విభూది ఆ బాక్స్లో వేసుకొని నెక్స్ట్ టైం ఇంటికి వచ్చిన తర్వాత డైలీ పెట్టుకోవడానికి బాగుంటుందని చిన్న సలహా. సో పాటించండి. నాకు అనిపించింది అలా తీసుకెళ్తే బాగుండు అని. నెక్స్ట్ వచ్చే లింగం వచ్చి ఈశాన్య లింగం. ఇది 8వ లింగం అండి. ఈశాన్య లింగం గిరివలం మార్గంలోని 8వ లింగం మరియు ఈ ఈశాన్య దిక్కున అభిముఖంగా ఉంటుంది. ఈ లింగాన్ని ఈశాన్ చేత స్థాపించబడింది కాబట్టి దీన్ని ఈశాన్య లింగం అంటారు. ఈ ఈశాన్య లింగాన్ని పూజించడం వల్ల భక్తులకు మనశ్శాంతి కలుగుతుందని భక్తుల యొక్క నమ్మకం ఇది. సో 8 అష్టలింగాలని దర్శించుకున్నాము. మన 14 కిలోమీటర్ల ప్రదక్షిణ కూడా కంప్లీట్ అయిపోయింది. ఓం నమః శివాయ. ప్రదక్షిణ అనుభూతి చాలా అంటే చాలా బాగుంది. సో ఇది అరుణాచలం. ఓం నమః శివాయ.